Hey guys, welcome back to SciTech ECE. So today we'll see the project on sound sensor. So sound sensor use చేసి మనం క్లాప్ స్విచ్ ని ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. సో ఇది వచ్చేసి సర్క్యూట్ డయాగ్రామ్. సో అసలు ఫస్ట్ సర్క్యూట్ డయాగ్రామ్ లో మనకు కావాల్సిన కాంపోనెంట్స్ ఏంటో చూద్దాం. సో ఆర్డినో బోర్డు, రిలే మాడ్యూల్ అండ్ సౌండ్ సెన్సర్, బల్బ్, ఏసీ బల్బ్, ఏసీ పవర్ సప్లై, కనెక్టింగ్ వైర్. సో ఫస్ట్ అసలు సౌండ్ సెన్సర్ ఎలా వర్క్ అవుతుంది, దీంట్లో ఉన్న పిన్స్ ఏంటి, దీంట్లో ఉన్న కాంపోనెంట్స్ ఏంటి అనేది చూద్దాం. సో దిస్ ఈస్ ద సౌండ్ సెన్సర్ పిన్ కాన్ఫిగరేషన్. సో ఇక్కడ చూస్తే మనం ఫస్ట్ D0. సో ఈ దీంట్లో 4 పిన్స్ ఉంటాయి. ఈ 4 పిన్స్లో ఫస్ట్ పిన్ D0, డిజిటల్ పిన్. అంటే మనం ఈ సెన్సార్ నుంచి మన అవుట్పుట్ డిజిటల్ అవుట్పుట్ తీసుకోవాలనుకుంటే D0 పిన్కి కనెక్ట్ చేసుకుంటాం. సో ఇది వచ్చేసి నెక్స్ట్ సెకండ్ పిన్ VCC 3.3 వోల్ట్స్ నుంచి 5 వోల్ట్స్ వరకు కనెక్ట్ చేసుకోవచ్చు. సో గ్రౌండ్ వచ్చేసి గ్రౌండ్ పిన్ని కనెక్ట్ చేస్తాం ఆర్డినో బోర్డులో ఉన్న. సో నెక్స్ట్ A0 అంటే ఎనలాగ్ పిన్. సో ఎనలాగ్ అవుట్పుట్ తీసుకోవాలనుకుంటే ఈ సెన్సార్ నుండి మనం A0 పిన్కి కనెక్ట్ చేసుకుంటాం. సో మనం కనెక్ట్ చేసేదైతే D0 డిజిటల్ అవుట్పుట్. మనకి ఏదో 0 ఆర్ 1 అనేది మనకు అవుట్పుట్గా కావాలి. సో ఇక్కడ చూస్తే ఇది వచ్చేసి సౌండ్ డిటెక్ట్ ఎల్ఈడి. ఈ ఎల్ఈడి సౌండ్ ఎప్పుడైతే డిటెక్ట్ చేస్తుందో, మనం ఎప్పుడైతే క్లాప్ చేసినప్పుడు సౌండ్ డిటెక్ట్ చేస్తుంది కదా, సో ఆ సౌండ్ డిటెక్ట్ చేసినప్పుడు మనకి ఆ ఎల్ఈడి అనేది బ్లింక్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ ఇది వచ్చేసి LM39M ఆప్ యాంప్లిఫైర్ అనమాట ఇది. సో నెక్స్ట్ ఇది వచ్చేసి పవర్ ఎల్ఈడి. ఇక్కడ పవర్ ఎల్ఈడి ఉంటుంది. ఎప్పుడైతే మనం VCC కనెక్ట్ చేస్తామో, VCC గ్రౌండ్, అప్పుడు ఈ పవర్ ఎల్ఈడి అనేది ఆన్ అవుతుంది. సో నెక్స్ట్ ఇది వచ్చేసి సౌండ్ డిటెక్టింగ్ సెన్సిటివిటీ అడ్జస్టర్ అనమాట. సో అంటే ఇది ఒక పొటెన్షియోమీటర్ అనమాట. సో ఈ పొటెన్షియోమీటర్ అడ్జస్ట్ చేస్తూ ఉన్నప్పుడు మనకి అంటే సెన్సిటివిటీ, అంటే మన సౌండ్ ఎంత తక్కువ చేసినప్పుడు ఆన్ అవ్వాలి అనేది మనకి ఈ పొటెన్షియోమీటర్ అడ్జస్ట్ చేసుకుంటూ ఉన్నప్పుడు మనకి అర్థమవుతుంది. సో నెక్స్ట్ మైక్రోఫోన్. సో మెయిన్ కాంపోనెంట్ వచ్చేసి మైక్రోఫోన్ అనమాట. సో ఈ మైక్రోఫోనే మనకి సౌండ్ అనేది డిటెక్ట్ చేసుకుంటుంది అనమాట. నెక్స్ట్ మనం ఈ సర్క్యూట్ డయాగ్రామ్ని వచ్చేసి మనం ఆర్డినో బోర్డు మీద ఎలా కనెక్ట్ చేయాలో చూద్దాము. సో ఈ వీడియో అనేది కంప్లీట్గా చూస్తే మీకు ఈ కనెక్షన్స్ కంప్లీట్గా అర్థమవుతుంది. సో ఈ సర్క్యూట్ డయాగ్రామ్ కానీ కోడ్, దీనికి సంబంధించిన కోడ్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడికి వెళ్ళి లింక్ ఇస్తాను, అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో ఈ వీడియో కంప్లీట్గా చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో స్కిప్ చేయకుండా చూడండి. సో ఫస్ట్ టైం ఈ ఛానల్ని వాచ్ చేస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లేట్ చేయకుండా మనం సర్క్యూట్ ఎలా కనెక్ట్ చేయాలో చూద్దాం. సో మనం ఈ సౌండ్ సెన్సార్ని యూజ్ చేసుకొని క్లాప్ స్విచ్ ఒకటి క్రియేట్ చేద్దాం. సో అంటే క్లాప్ చేసినప్పుడు మనం ఆ సౌండ్ని డిటెక్ట్ చేసుకొని మనకి ఏసీ బల్బ్ అనేది ఆన్ అవ్వాలి. సో ఇక్కడ చూసుకుంటే ఇది సర్క్యూట్ డయాగ్రాము. సో సర్క్యూట్ డయాగ్రామ్లో చూస్తే ఇది రిలే, బల్బ్, ఏసీ పవర్ సప్లై, ఇది వచ్చేసి సౌండ్ సెన్సార్. సో రిలే పాజిటివ్, VCC, గ్రౌండ్, ఇన్ అని ఉంటాయి. సో ఇన్ పిన్ వచ్చేసి ఆర్డినో బోర్డులో ఉన్న పిన్ నెంబర్ 3 కనెక్ట్ చేస్తున్నాం. VCC, గ్రౌండ్ అనేవి 5 వోల్ట్స్కి గ్రౌండ్కి కనెక్ట్ చేస్తున్నాం. సో ఇక్కడ సేమ్ సౌండ్ సెన్సార్కి కూడా VCC 5 వోల్ట్స్కి గ్రౌండ్ కనెక్ట్ చేస్తున్నాము. D0 అంటే మనం దీని నుంచి డిజిటల్ అవుట్పుట్ తీసుకుంటాం. సో డిజిటల్ పిన్ నుంచి మనం ఆర్డినో బోర్డులో ఉన్న పిన్ నెంబర్ 2కి కనెక్ట్ చేసాం. సో ఎప్పుడైతే మన సౌండ్ డిటెక్ట్ చేస్తుందో ఇక్కడ, సో సౌండ్ డిటెక్ట్ చేసినప్పుడు మనకి అవుట్పుట్ అనేది 1 వస్తుంది. సో ఆ 1 అనేది ఆర్డినో బోర్డు తీసుకొని మనకి రిలే అనేది ఆన్ చేస్తుంది. సో రిలేని ఆన్ చేసినప్పుడు ఇక్కడ మనకి ఏసీ సర్క్యూట్ చూసుకుంటే నెగిటివ్ అనేది మనకి బల్బ్కి, నెగిటివ్ టెర్మినల్ అనేది బల్బ్కి డైరెక్ట్ కనెక్ట్ చేసాం. పాజిటివ్ టెర్మినల్ అనేది త్రూ రిలే ద్వారా కనెక్ట్ చేసాం. అంటే రిలే అనేది ఒక స్విచ్ లాగా ఆపరేట్ అవుతుంది అనమాట. సౌండ్ సెన్సార్ ఎప్పుడైతే మనకి డిటెక్ట్ చేసి సౌండ్ డిటెక్ట్ చేసి రిలే ఆన్ చేస్తుందో, రిలే ఆన్ చేసినప్పుడు మనకి బల్బ్ ఇక్కడ త్రూ సర్క్యూట్ ద్వారా మనకి పవర్ అనేది పాస్ అయ్యి బల్బ్ అనేది ఆన్ అవుతుంది. మళ్ళీ ఎప్పుడైతే మనం క్లాప్ చేస్తామో, అప్పుడు క్లాప్ చేసినప్పుడు నెక్స్ట్ సెకండ్ క్లాప్ చేసినప్పుడు మనకి మళ్ళీ కోడ్లో మనం రాసుకుంటాము 0 అవ్వాలని. సో అప్పుడు రిలే అనేది ఆఫ్ అవుతుంది, బల్బ్ అనేది ఆఫ్ అవుతుంది. సో ఈ సర్క్యూట్ మనం కనెక్ట్ చేసి చూద్దాం. సో ఇక్కడ చూస్తే మనకి ఇది సౌండ్ సెన్సార్. సో దిస్ ఈస్ ద సౌండ్ సెన్సార్. ఈ సౌండ్ సెన్సార్లో 4 పిన్స్ ఉంటాయి. ఇక్కడ చూస్తే మీ 4 పిన్స్ ఉంటాయి. ఈ 4 పిన్స్లో ఒకటి VCC ప్లస్ అని ఉంది కదా, అది VCC, గ్రౌండ్, పైన A0, D0. సో మనం A0 పిన్ని యూజ్ చేసుకోము, VCC, గ్రౌండ్, D0 పిన్స్ అనేవి యూజ్ చేస్తాం. సో ఇది పొటెన్షియోమీటర్. సో ఈ పొటెన్షియోమీటర్ అనేది మనం అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటే మనకి సెన్సిటివిటీ అనేది తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు.
సో ఇది వచ్చేసి మైక్రోఫోను. సో ఇదే మనకి సౌండ్ డిటెక్ట్ చేయడానికి యూజ్ అయ్యే కాంపోనెంట్. సో ఇప్పుడు కనెక్షన్స్ చూద్దాం. ఈ 3 పిన్స్కి 3 కనెక్టింగ్ వైర్స్ అనేవి కనెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ ఈ 3 పిన్స్కి 3 వైర్స్ కనెక్ట్ చేసుకున్నాను. ఇందులో ఈ రెడ్ వైర్ వచ్చేసి పాజిటివ్. సో దీనికి 5 వోల్ట్స్ కనెక్ట్ చేయాలి కదా. సో 5 వోల్ట్స్ కనెక్ట్ చేయడానికి నేను ఏం చేస్తాను అంటే, సో ఈ సెన్సార్కి 5 వోల్ట్స్ ఇవ్వాలి, రిలేకి మనం 5 వోల్ట్స్ కనెక్ట్ చేయాలి. సో ఇన్నిటికి 5 వోల్ట్స్ కావాలి అంటే మనం ఆర్డినో బోర్డులో ఒకటే 5 వోల్ట్స్ ఉంటుంది కదా. సో ఆ 5 వోల్ట్స్ నుంచి నేను ఒక బ్రెడ్ బోర్డ్ తీసుకుంటున్నాను. సో 5 వోల్ట్స్ నుండి బ్రెడ్ బోర్డ్లో కనెక్ట్ చేసుకుంటున్నాను ఆ 5 వోల్ట్స్ని. సో గ్రౌండ్ని కూడా బ్రెడ్ బోర్డ్లో కనెక్ట్ చేసుకుంటున్నాను. సో గ్రౌండ్ని కూడా బ్రెడ్ బోర్డ్లో కనెక్ట్ చేసుకుంటున్నాను. సో ఈ హారిజెంటల్గా ఉన్న ఫస్ట్ లైన్ వచ్చేసి VCC, సెకండ్ లైన్ వచ్చేసి గ్రౌండ్ అనమాట. సో ఇప్పుడు సౌండ్ సెన్సార్ VCC వచ్చేసి ఫస్ట్ పిన్లో కనెక్ట్ చేస్తాను, ఫస్ట్ లైన్లో కనెక్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ గ్రౌండ్ వచ్చేసి సెకండ్ లైన్లో కనెక్ట్ చేస్తున్నాను. సో నెక్స్ట్ ఇది వచ్చేసి అవుట్పుట్ పిన్. సో D0 ఉంది కదా. సో అవుట్పుట్ పిన్ వచ్చేసి ఆర్డినో బోర్డులో ఉన్న మనం పిన్ నెంబర్ 2కి కనెక్ట్ చేస్తున్నాం. సో పిన్ నెంబర్ 2కి కనెక్ట్ చేసా, ఆర్డినో బోర్డులో ఉన్న పిన్ నెంబర్ 2కి కనెక్ట్ చేసా. సో నెక్స్ట్ రిలే కనెక్షన్స్ చూద్దాం. సో రిలే ఇదమ్మా. సో రిలేలో మనకి 2 ఛానల్ రిలే ఉంది నా దగ్గర. సో 2 ఛానల్ తీసుకున్నాను, మీరు సింగిల్ ఛానల్ తీసుకోండి సరిపోద్ది. సో 2 ఛానల్లో VCC గ్రౌండ్ ఇన్ 1 ఇన్ 2 అని ఉంటాయి. సో మనం ఇన్ 2 ఛానల్ 2 యూస్ చేసుకుంటున్నాం మనము. సో అందుకని ఇన్ 2కి కనెక్ట్ చేసుకున్నాం. 3 పిన్స్ కనెక్ట్ చేసుకున్నాను 3కి. సో VCC వచ్చేసి 5 వోల్ట్స్ ఇక్కడ ఆర్డినో బోర్డులో ఉన్న 5 వోల్ట్స్ లైన్లో కనెక్ట్ చేస్తున్నాను. సో సెకండ్ గ్రౌండ్ వచ్చేసి గ్రౌండ్లో కనెక్ట్ చేస్తున్నాను. సో ఈ రిలేకి ఇన్ ఇవ్వాలి కదా. సో ఇన్ పిన్ వచ్చేసి ఆర్డినో బోర్డులో ఉన్న పిన్ నెంబర్ 3కి కనెక్ట్ చేసుకుంటున్నాను. సో పిన్ నెంబర్ 2కి ఏమో సెన్సార్ కనెక్ట్ చేసాము, పిన్ నెంబర్ 3కి రిలే కనెక్ట్ చేసుకున్నాము. సో నెక్స్ట్ సో ఇక్కడ వచ్చేసి రిలే కనెక్షన్స్ చూడండి. సో 230 వోల్ట్స్ AC పవర్ సప్లై కోసం AC పవర్ సప్లై ప్లగ్ కూడా తీసుకున్నాను, ప్లగ్ వైరు. సో ఈ ప్లగ్ వైర్కి ఇక్కడ చూస్తే ఒక వైర్ అనేది డైరెక్ట్గా నేను ఇక్కడ బల్బుకి కనెక్ట్ చేసేసాను, బల్బ్ హోల్డర్కి కనెక్ట్ చేశాను ఒక వైర్ అనేది. సో సెకండ్ వైర్ మధ్యలో కట్ చేసేసి నేను సెకండ్ వైర్ కట్ చేసి సో ఇక్కడ చూసుకుంటే రిలేలో ఫస్ట్ AC పవర్ సప్లై నుంచి వచ్చే దాన్ని మనం ఫస్ట్ ఇక్కడ కనెక్ట్ చేసుకున్నాము. సో సెకండ్ కట్ చేసాం కదా. సో కట్ చేసిన దాన్ని ఇక్కడ కనెక్ట్ చేసాం. సో ఎప్పుడైతే మనకి సౌండ్ని డిటెక్ట్ చేసి మనకి రిలేని ఆన్ చేస్తుందో, సో రిలే ఆన్ చేసినప్పుడు త్రూ రిలే ఇక్కడ ఏంటంటే స్విచ్ లాగా ఆపరేట్ అవుతుంది అనమాట. సో స్విచ్ లాగా ఆపరేట్ అయ్యి ఈ 2 టెర్మినల్స్ కనెక్ట్ అయిపోతాయి ఇంటర్నల్గా. సో కనెక్ట్ అయినప్పుడు మనకి బల్బ్ అనేది ఆన్ అవుతుంది. సో నెక్స్ట్ మనం ఏం చేయాలంటే, సో ఇంతవరకు కనెక్షన్స్ అయితే అయిపోయినాయి. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఆర్డినో బోర్డుకి కోడ్ ఎలా డంప్ చేయాలో చూద్దాం. సో ఈ కోడ్ సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని కాపీ పేస్ట్ చేసుకోండి. సో ఒకసారి కోడ్ చూస్తే, సో ఫస్ట్ వచ్చేసి మనం సౌండ్ సెన్సార్ పిన్ 2 అని రాసాము. సో ఇక్కడ వచ్చేసి 2 అనేది మనకి సౌండ్ సెన్సార్ పిన్ అనేది కనెక్ట్ చేసాము. సో నెక్స్ట్ రిలే పిన్ 3 కనెక్ట్ చేసాము. ఈ క్లాక్ కౌంట్ అనేది స్టార్టింగ్ 0 ఉండాలి, క్లాక్ టైమింగ్ 0 ఉండాలి, క్లాక్ డిలే వచ్చేసి 500 అని రాసుకున్నాము. సో నెక్స్ట్ వైర్ సెటప్లో పిన్స్ని ఇనిషియేట్ చేసుకున్నాము, ఏదైనా ఇన్పుట్టా అవుట్పుట్టా అనేది ఇనిషియేట్ చేసాము. సో రిలే పిన్ అనేది స్టార్టింగ్లో లోలో ఉండాలి అనేది, ఎప్పుడు లోలో ఉండాలి స్టార్టింగ్లో అనేది లో అనేది మెన్షన్ చేసుకున్నాము. సో వైడ్ లూప్లో చూసుకుంటే, సో సెన్సార్ వాల్యూ అనేది రీడ్ చేయాలన్నమాట, ఆర్డినో బోర్డ్ అనేది రీడ్ చేయాలి కాబట్టి డిజిటల్ రీడ్ సెన్సార్ పిన్ రాస్తున్నాము. సో సెన్సార్ వాల్యూ ఈక్వల్ టు హై అయితే, సో ఇక్కడ ఇవన్నీ టైం క్లాప్ టైమింగ్స్, సో క్లాప్ కౌంట్ అనేది ఇంక్రీజ్ అవ్వడానికి ఇక్కడ చిన్న ఫార్ములా. సో లాస్ట్ క్లాప్ టైము, కరెంట్ టైము, సో క్లాప్ కౌంట్ ఈక్వల్ టు 1 అయినప్పుడు, సో క్లాప్ కౌంట్ అనేది 1. సో సింగిల్ క్లాప్ చేసినప్పుడు ఆన్ అయ్యేటట్లు రాసుకున్నాం అనమాట నేను కోడ్. సో లేదా మీరు డబుల్ క్లాప్ చేసినప్పుడు ఆన్ అవ్వాలని రాసుకుంటే అక్కడ 1 ప్లేస్లో 2 అనేది రాసుకోండి. సో నెక్స్ట్ డిజిటల్ రైట్ రిలే పిన్ అనేది అవ్వాలా ఏంటనేది రాసాను, క్లాప్ కౌంట్ అనేది 0. సో ఇది కోడ్ సింపుల్గా. సో నెక్స్ట్ కోడ్ అనేది అప్లోడ్ చేయాలి. సో అప్లోడ్ చేయాలంటే ఇక్కడ ఆర్డినో యూనో మనం కనెక్ట్ చేశాక, ఆర్డినో యూనో బోర్డు కనెక్ట్ చేశాక ఇక్కడ చూపిస్తుంది మనకి COM5కి కనెక్ట్ అయింది. సో COM5 సెలెక్ట్ చేసుకున్నాము. సో సెలెక్ట్ చేసుకొని కోడ్ అనేది అప్లోడ్ చేస్తున్నాము. సో ఫస్ట్ అయితే ఈ కోడ్ని చెక్ చేస్తుంది ఎర్రర్స్ ఉన్నాయా లేదా అనేది. సో కంపైలింగ్ స్కెచ్ అది. సో స్కెచ్ చేశాక నెక్స్ట్ అప్లోడ్ అవుతుంది. సో ఫస్ట్ అనేది ఎర్రర్స్ చెక్ చేస్తూ ఉంది.
సో ఎర్రర్స్ ఏం లేవు. సో ఎర్రర్స్ ఏం లేవు, కంపైలింగ్ డన్ వచ్చింది. నెక్స్ట్ అప్లోడ్ అవుతుంది. సో అప్లోడ్ కూడా డన్ అయిపోయింది. సో నెక్స్ట్ మనం ఒకసారి చెక్ చేద్దాం. సో ఎదర్ ఇట్స్ వర్కింగ్ ఆర్ నాట్ అనేది మన కిట్ ఒకసారి చెక్ చేద్దాం. సో కోడ్ అనేది అప్లోడ్ చేసాము. నెక్స్ట్ నేను సింగిల్ వేలతో చిటికేస్తున్నాను. చిటికేసినప్పుడు ఆన్ అవుతుంది చూడండి. సో చిటికేసినప్పుడు ఆన్ అయింది. సో చిటికేసినప్పుడు ఆఫ్ అయిపోతుంది. సో ఆన్ ఆఫ్, ఆన్ ఆఫ్. సో అలా మనకి సర్క్యూట్ అనేది సక్సెస్ఫుల్గా మనం చేసాము. సో ఈ వీడియో నచ్చినట్లయితే మీకు ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.